తమ పార్టీలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి ప్రధాన పార్టీలు జిల్లా నాయకత్వం సైతం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ అభ్యర్థులకు భరోసానిస్తున్నారు. ఇక బీజేపీ అధ్యక్షులు పంతాంగే బ్రహ్మానంద్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్యాడర్తో సమాలోచనలు చేస్తూ అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతే తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సోపానం అని చెబుతున్న బ్రహ్మానంద్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించిన వేళ సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచార జోరును వేగవంతం చేశారు. ప్రధాన పార్టీల అధినాయకత్వం క్షేత్రస్థాయిలో సర్పంచ్ అభ్యర్థులకు సపోర్టుగా ప్రచారం ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బ్రహ్మానంద్ గారితో ఉన్నాము. అన్న చెప్పండి, ఎలా కొనసాగుతుంది ప్రచారం? ఎన్నికలు 3 విడతలున్న సందర్భంగా దాదాపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో మన పార్టీకి బలపరిచిన అభ్యర్థులందరూ నిలబడడం జరిగింది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఎక్కడెక్కడ నిలబడ్డారో వారికి పూర్తి మద్దతుతో ఉన్నారు. కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో అయితే 4, 5 ఇట్లా యునానిమస్ కూడా కొంతమంది సర్పంచ్లు మన పార్టీ ద్వారా గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం పూర్తి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు చెప్పి ఇలా గొప్ప మాటలు చెప్పి గొప్ప హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కడం జరిగింది. అయితే ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మనకు ఏ ఊర్లో కూడా స్వచ్ఛత మీద చూస్తూ పోతే ఎక్కడి డ్రైనేజ్లు అక్కడనే పెండింగ్ ఉన్నాయి. మరి అదేవిధంగా రోడ్ల పరిస్థితులు, గ్రామాలకు వెళ్లే కనెక్టివిటీ ఏదైతే ఉన్నదో పూర్తి ధ్వంసమై ఉన్నది. ఏ గ్రామానికి వెళ్లినా 5-10 నిమిషాల్లో చేరుకోయే గ్రామానికి గంటల సమయం పడుతున్నది. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బలపరిచిన కార్యకర్తలను గెలిపించడానికి ఉత్సాహంతో ముందుకొచ్చి మన కార్యకర్తలు కూడా చాలా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళకు అదే సపోర్ట్ మీద అదే జోరు మీద ప్రచారం నడుస్తున్నది. 100% పోయినసారి ఏదైతే సర్పంచ్ క్యాండిడేట్లు మనకు చాలా తక్కువ మంది ఉండే, ఈసారి మాత్రం గట్టిగా మనకు మంచి మెజార్టీ తోటి మనకు సర్పంచ్ గెలుస్తామని మేమైతే ధీమాగా ఉన్నామని మీ మీడియా ద్వారా చెప్తాం. ప్రధానంగా అంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇలాంటి స్థానిక అంశాలను ఎలాంటి పరిగణలోకి తీసుకుని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? స్థానిక అంశాలను చూస్తూ ఉంటే ఇప్పుడు గత పాలకులు లాస్ట్ మనము కేసీఆర్ గారి పాలన చూసినాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ రోజు సర్పంచులు గ్రామాలకు అసలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల సమస్యలను కూడా గాలికి వదిలేసింది. పెద్ద మాటలు చెప్పుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గల్లీలలో తిరుగుతున్నారు. ప్రజలు కూడా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తున్నారు. సమస్యలను పరిష్కరించే విధంగా మేమందరం ప్రజలకు హామీలు ఇస్తున్నాం. 100% మీతోటి మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకునే విధంగా, అది నాలీల సమస్యలు కానివ్వండి, రోడ్ల సమస్యలు కానివ్వండి, రైతులకు చేళ్లకెళ్లే పంట పొలాలకు వెళ్లే రోడ్ల సమస్యలు కానివ్వండి, మరి ఇంకేదైనా ఆఫీస్ సమస్యలు, పెన్షన్ సమస్యలు కానీ ప్రతి సమస్యకు పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని మేము ప్రజలకు చెప్పి వాళ్ళతో మాతోటి వాళ్ళు కూడా పాజిటివ్ గా తిరుగుతున్నారు. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. అన్న, అంటే ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎన్ని గ్రామ పంచాయతీ గెలవబోతుందంటే ఏం చెప్తారు? అంటే మొత్తానికి మేము ఎన్ని గ్రామ పంచాయతీలు గెలవబోతున్నామంటే అది ప్రజా తీర్పు. ప్రజలకైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మంచి నమ్మకం ఉన్నది. నాకు తెలిసి మంచి మెజార్టీ తోటి ప్రతి మండలం నుంచి 15 నుంచి 20 మంది సర్పంచులు గెలిచే అవకాశాలు ఉన్నాయని నాకైతే ఇప్పటి వాతావరణాన్ని చూసి అట్లా అనిపిస్తుంది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతనే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని ఇటు బ్రహ్మానంద్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంజాన్ తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం